అనౌన్స్ చేసింది చైనా సహాయం. వాళ్ళకి అదే ఎక్కువ. $6 బిలియన్ అంటే కనీసం 2-3 ఏళ్ళు బతికేస్తారు దాని మీద. అండ్ మయన్మార్కి అవసరం లేదు అనే విషయం స్పష్టంగా చెప్పారు కల్నల్ వివి రావు గారు. డిఫెన్స్ రంగంలో వారు ఉన్నారు కాబట్టి నార్త్ కొరియా ద్వారా ఇప్పించడం. ఇవన్నీ ఏంటి, మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నమా, లేదు మిమ్మల్ని అంత తేలిగ్గా మేము వదిలిపెట్టడం భారత్ అని హెచ్చరించడం జీ జిన్పింగ్ చేసేది. ఎందుకంటే ఆల్రెడీ దానికి మన ప్రధానమంత్రి కౌంటర్ ఇచ్చారు. కలకత్తాలో 3 వార్షిప్స్ని ప్రధానమంత్రి కమిషన్ చేశారు. వాస్తవంగా నేవీ చీఫ్ చేయొచ్చు, లేకపోతే డిఫెన్స్ మినిస్టర్ చేయొచ్చు. ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళి చెప్పారంటే ఒక మెసేజ్ చాలా బలంగా పంపించారు. అంత తేలిగ్గా నువ్వు పంపిస్తే మేము ఊరుకుంటాం అనుకోమాక, అంటే మన రాడార్స్కి చిక్కనివి పంపిస్తానంటే దాన్ని మించే వార్షిప్స్ని అక్కడ కమిషన్ చేశారు. సో కాన్స్టెంట్గా చైనా మన మీద చేస్తూ వస్తున్న ఈ కాన్స్పరీస్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలంటే 24/7 సరిపోదేమో. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అండి, ఎప్పుడైతే ఏదైనా దేశము ఆర్థిక పురోగతి చెందుతుందో, ఇప్పుడు ఇదివరకే ఉండే బలవంతులు వాళ్ళని పైకి రానివ్వకుండా తొక్కుతూ ఉంటారు, తొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఇప్పుడు బలవంతంగా అంటే బలంగా వస్తున్న దేశంలో భారత్ ఒకటి అవ్వడం చేత భారత గొప్పతనం కూడా ఇప్పుడే నిజమైన పరీక్ష. అంటే మనం చెప్తారు చూడండి, ఒక డాక్టర్ కి పేషెంట్ బాగున్నప్పుడు ఏం పెద్ద పరీక్ష ఏం కాదు, పేషెంట్ క్రిటికల్ స్టేజ్ లో ఉన్నప్పుడు డాక్టర్ ఎలా ట్రీట్మెంట్ చేస్తారనేది పరీక్ష. మనకి గ్లోబల్లీ అన్ని దేశాలు, యుఎస్ నుంచి కానివ్వండి, చైనా నుంచి కానివ్వండి, మనకి అనేక రకంగా చికాకులు పెట్టే ప్రయత్నాలు జరుగుతుంటుంది. అది బయటే కాకుండా అంతర్గతంగా కూడా ఏదో ఒక రూపేణ ఈ ఎన్జిఓలో ఇంకేదో రూపేణ చేస్తుంటారు. సో ఇవన్నీ తట్టుకొని నిజంగా వికసిత్ భారత్ ఎలా అవుతుంది అనేది ఇది ఒక అగ్ని పరీక్ష ఇది. సో దాంట్లో ఏంటంటే మోదీ గారు హీఈస్ ప్లేయింగ్ ఆన్ ఫ్రంట్ ఫుట్. సో ఆయనే డైరెక్ట్ గా వెళ్ళి ఇది చేయడం జరుగుతుంది. అయితే మనం చూసుకుంటే ఇప్పుడు సియేషియన్ నుంచి మనం ఇక్కడ బంగ్లాదేశ్ లో వచ్చాం కాబట్టి, బంగ్లాదేశ్ లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే మల్టిపుల్ స్ట్రాటజీస్ మనం ఫాలో అవుతున్నాం అండి. ఓకే, ఒకటి ఏంటంటే బంగ్లాదేశ్ సపరేట్ కంట్రీ ఫామ్ అవ్వడానికి ముఖ్యమైన కారణం కల్చర్. అంటే బంగ్లా భాషను వాళ్ళను ద్వేషించడము, లేకపోతే అక్కడ ఉర్దూను రుద్దడము, అవి చేయడం ద్వారా బంగ్లాదేశ్ విడిపోయింది అక్కడ. సో అందు గురించి ఏం చేశారు, ఫస్ట్ ఈ మధ్య కాలంలో దినేష్ త్రివేది గారిని అక్కడ అపాయింట్ చేశారు. దినేష్ త్రివేది గారు బెంగాలీ, అంటే టిఎంసీలో ఉన్నారు, తర్వాత సెంట్రల్ యూనియన్ మినిస్టర్ గా ఉన్నారు. వారు అక్కడ వెళ్ళడం జరిగింది, హై కమిషనర్ గా వారిని అపాయింట్ చేశారు. మరి అఫ్ కోర్స్ వాళ్ళు ప్రాపర్ ఆరిజిన్ వచ్చేసరికి గుజరాత్. సో వారు ఈ విషయాల్లో ఎలా హ్యాండిల్ చేయాలో దిట్ట. ఇంకోటి ఏంటంటే బంగ్లాదేశ్ లో 40% పాపులేషన్ లెస్ దాన్ అండర్ 25 years. సో మనం చూసాం అక్కడ ఉద్యోగ అవకాశాలు లేకుండా భారత్ వీసా గురించి వాళ్ళు ఎలా క్యూలు కడుతున్నారు అక్కడ బంగ్లాదేశ్ లో. సో వాళ్ళని ఎంగేజ్ చేసే ప్రయత్నం మనం చేస్తున్నామండి. ఇదే కాకుండా మనం ఇంకేం చేస్తున్నామంటే కొన్ని చోట్ల ఏమైంది, ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఆ పోర్టు అవి ఇచ్చేయడం జరిగింది చైనాకి. మనం ఏం చేస్తున్నామంటే ఈ కాలాదన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్, అంటే మయన్మార్ నుంచి మిజోరాము ఈ రూట్ కూడా మనం ప్యారలల్లీ డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే బంగ్లాదేశ్ మీద డిపెండెన్సీ లేకుండా మనం ఇంకా అభివృద్ధి చేసుకుంటాం. అంటే మయన్మార్ ప్రైమ్ మినిస్టర్ అనుకుంటా రీసెంట్ మన భారతదేశం రావడం జరిగింది. ఇంకా ఇదే కాకుండా నెక్స్ట్ మన అండమాన్ నికోబార్ లో దాంట్లో జరుగుతుంది, నికోబార్ ఐలాండ్స్ అప్గ్రేడ్స్ అవన్నీ జరుగుతుంది. అయితే ఇంకా అంశాలు చెప్పాలంటే పవర్ విషయంలో కూడా మనం కంట్రోల్ చేస్తున్నాం వాళ్ళకంటే ఎనర్జీ సైడ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ డైరెక్ట్ గా మనకు బయట కనిపించే నెరేటివ్ కాకపోయినా సరే, మనం ఇంత చేస్తుంది చైనా దగ్గర $6 బిలియన్ సాయం ఇస్తానంటే రెక్కలు కట్టుకుని మరీ వెళ్ళి అక్కడ వాలాడు కదా, నమ్మచ్చా తారిక్ రెహమాన్ని? తారిక్ రెహమాన్ భారతదేశానికి ఎప్పుడు ప్రోగా అయితే ఉంటాడండి ఆయన, అది 100% ష్యూర్. ఓకే, భారత్ వ్యతిరేకత యూనిస్ అంతా చేయకపోవచ్చు, సో ఆ తీవ్రత అంతా ఉండకపోవచ్చు, కానీ ఇతను పెద్దగా మనకి భారత్ ని సపోర్ట్ చేస్తారు అని మనం ఊహించకూడదు.
సో డెఫినెట్లీ అంత ఉండదు. కానీ మనకి ఉండే అతను కొంచెం చదువుకున్నవాడు, కానీ ఇప్పుడు అక్కడున్న యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే ఆయన మీద తిరుగుబాటు వస్తుందన్న భయం అయితే అందులో ఉంది. అందుగురించే షేక్ హసీనా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కూడా, ఈ సంవత్సరంలో ఈ డిసెంబర్ ఆ ప్రాంతంలో నేను మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాను మా దేశానికి, నాకు ప్రాణం మీద భయం ఏం లేదు అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఆ టెన్షన్లు మొదలైపోయాయి. అంటే ఉద్యోగ అవకాశాలు లేకపోవడము, ఇండస్ట్రీలు కొలాప్స్ అయిపోవడము, ఎంతసేపు మతాన్ని ఆవిడ సాహసం చేస్తుందేమో, అంటే సెప్టెంబర్ అక్టోబర్కి వెళ్తానంటుంది కానీ సాహసం చేస్తుందేమో. ఎందుకంటే జమాతే ఇస్లామీ లాంటి ఉగ్రవాద మూకలు అక్కడ ఉన్నాయి కదా, ఆవిడ బతకని. ఆవిడ సాహసం చేస్తున్నప్పటికీ కూడా ఆవిడకి ఎంత రాజకీయ అనుభవం ఉంది కదండి, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో. ఎందుకంటే వారి తండ్రి గారి టైం నుంచి ఆవిడ ఉన్నారు రాజకీయాల్లో, తర్వాత ఆవిడ 3 టర్మ్స్ ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ బ్యాక్గ్రౌండ్ లో ఏదో జరుగుతోంది. అది మనకి డైరెక్ట్ గా కనిపించకపోయినప్పటికీ డెఫినెట్లీ జరుగుతుంది. కాబట్టి ఆవిడ సాహసం చేస్తోంది. ఆవిడ దగ్గర 80 సంవత్సరాలు వచ్చింది. సో ఎలాగైనా సెటిల్ చేసుకోవాలన్న ఆ ధోరణిలో ఆవిడ ఉన్నారు. కాబట్టి దానికి తోడు యాంటీ ఇండియా రాడికల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ క్లీనప్ ఎక్సర్సైజ్ కూడా అక్కడ జరుగుతోంది అక్కడ. సో అందుగురించి అది ఎలా జరుగుతోంది, ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది మనం అన్ని గెస్సింగ్ గేమే కానీ ఆ డీటెయిల్స్ ఎప్పుడు బయటికి రావండి అవి. సో ఆ విధంగా ఏంటంటే మల్టిపుల్ స్ట్రాటజీస్ తో భారతదేశము బంగ్లాదేశ్ లోంచి వస్తున్న టెన్షన్ ని మనం తట్టుకుంటున్నాం. షేక్ బాజీ గారు, మీరు అంటారు బంగ్లాదేశ్ చైనా వైపు చూస్తోందా? జస్ట్ వాళ్ళు ఇచ్చే $6 బిలియన్ సాయం కోసమా, లేకపోతే వ్యూహాత్మకంగా భారత్ని తొక్కిపట్టే చైనా ఆలోచనలో భాగంగా చైనా చేతిలో పావుగా మారుతుందా? మీకు ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇంత సపోర్టింగ్ నేషన్స్గా ఉన్నాం ఇస్లామిక్ నేషన్స్కి చైనా క్లెయిమ్ చేస్తుంది. అక్కడ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో ముస్లిమ్స్ని చంపుతున్నారు. బంగ్లాదేశ్లో మాస్కులు కూలుస్తున్నారు, కొన్ని వేల మాస్కులు కూల్చారు. కాన్సన్ట్రేషన్ క్యాంపులో మహమ్మద్ అనే పేరు కనిపిస్తే చంపేస్తున్నారు. అంత భయానకమైన దేశంతో ఈ ఇస్లామిక్ నేషన్స్ పొత్తు పెట్టుకుంటాయా కేవలం వాళ్ళ ఆర్థిక అవసరాల కోసం? ఇప్పుడు గతంలో హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు పూర్తిగా బంగ్లాదేశ్ దాదాపు ఒక దేశాన్ని ఏర్పాటు చేసిన కృతజ్ఞతతోటి ఇండియాకి ఫేవర్ గా ఉన్నమాట వాస్తవం అండి. కానీ 2024 తర్వాత బంగ్లాదేశ్ లో ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితులు దాదాపు మారిపోతున్నాయి. ఎందుకంటే ఏదైతే ఇప్పుడున్న ప్రెసిడెంట్ పూర్తిగా చైనాకి ఫేవర్ గా ఉన్నట్టు కనిపిస్తా ఉంది. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దానికి. ఇప్పుడు యాక్చువల్ గా ఇవాళ చైనా ప్రాతినిధ్యం ఎలా ఉందంటే, దాదాపు అక్కడ ఉన్న ప్రధానమైన పోర్టులు చిట్టగాంగ్ పోర్టు కానివ్వండి, మొంగ్లా పోర్టు కానివ్వండి, రెండింటి మీద కూడా చైనా పూర్తి ఆధిపత్యాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటికీ చిట్టగాంగ్ పోర్టు మీద చాలా పెట్టుబడులు పెట్టి పోర్టుకి అభివృద్ధికి చైనానే మొత్తం చేసింది. కానీ మొంగ్లా పోర్టులో మాత్రం భారత్ సహాయం చేసింది గతంలో. అది కూడా మరిచి ఈవేళ మరి ఆ మొంగ్లా పోర్టులో నుంచి కూడా చైనా లింక్స్, చైనా తోటి చైనా సంస్థకు అప్పచెప్పించారు దాని అభివృద్ధిని. ఇది చాలా తెలిపోయిన అంశం. చైనాకు సంబంధించిన సంస్థకి ఆ మొంగ్లా పోర్టును అప్పచెప్పడం. అట్లాగే ఏంటంటే బంగ్లాదేశ్ లో సంబంధించిన తీస్తా నదికి సంబంధించిన అంశాల విషయంలో కూడా చైనా ఇంటర్ఫియర్ అవుతుంది. మరి ఆ చిన్న మన భారత్తో ఉన్న చిన్న ఇబ్బందుల్ని పరిష్కరించుకునే క్రమంలో ఏంటంటే తీస్తా నదికి సంబంధించిన మేము అభివృద్ధి చేస్తాం, ఆ నది మీద ఆ జలాల అభివృద్ధికి మేము పెట్టుబడులు పెడతామని చైనా ప్రకటించడం, ఇవన్నీ కూడా కొంత ఆందోళన కలిగించే అంశాలు. ఖచ్చితంగా మరి బంగ్లాదేశ్ భారత్ కి ఫేవర్ గా ఉంటుందని నమ్మలేం. ఎందుకంటే చైనా గ్రిప్పులో ఉంది. గతంలో నుంచి ఇప్పటి నుంచో కూడా చైనా బంగ్లాదేశ్ మీద వ్యాపారాన్ని మొత్తం ఆక్రమించేసింది. అట్లాగే ఇప్పుడు సముద్ర ఓడరేవులు కానివ్వండి, అక్కడ ఉన్న ప్రధానమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా చొరబడి చైనా ఖచ్చితంగా అక్కడ ఆధిపత్యాన్ని చలాయిస్తుందండి. దానికి అనుగుణంగానే అక్కడ ప్రభుత్వం కూడా గంతులేస్తుంది. కాబట్టి ఏంటంటే భవిష్యత్తులో ఈ బంగ్లాదేశ్ నుంచి, ఎందుకంటే చైనా వ్యూహం వేరు. చైనా ఇందాక చెప్పినట్టుగా స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అనే వ్యూహంతో చుట్టుపక్కల ఉన్న దేశాలు చైనా కానీ మయన్మార్ కానివ్వండి, ఇప్పుడు మయన్మార్ లో కూడా చాలా ఒక రోడ్ కారిడార్, ఒక ఇండస్ట్రియల్ సెజ్ కారిడార్స్ ని మయన్మార్ లో చైనా అభివృద్ధి చేస్తా ఉంది. కాబట్టి ఏంటంటే తనకున్న ఆర్థిక శక్తితోటి, ఆర్థిక బలంతో చిన్న దేశాలు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న దేశాలలోకి ఎంటర్ అయిపోయి అక్కడ భారత్ని చుట్టుముట్టే డ్రాగన్
డ్రాగన్ భారత్ ని చుట్టుముట్టే ప్రయత్నం చేస్తుందంటే సందేహం లేదండి. కాబట్టి భారత్ చాలా అప్రమత్తంగా ఉండాలి. బంగ్లాదేశ్ తోటి కూడా సరైన మరి దౌత్య విధానాలతోటి కానివ్వండి, సరైన చర్చలతోటి బంగ్లాదేశ్ తో కూడా సత్సంబంధాలు కొనసాగించాలి. అక్కడున్న ప్రభుత్వంతో మరి ఉన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక వాటిని కన్సిడర్ చేస్తూ వాటిని సరిదిద్దుకొని బంగ్లాదేశ్ తో కూడా మంచి సంబంధాలు భారత్ ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే బంగ్లాదేశ్ మన మిత్ర దేశం, ఒకప్పుడు పెద్ద శత్రుత్వాలు ఏమి లేవు. కాబట్టి ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని అభిప్రాయాలు మారడం సహజం. అవి కూడా మరి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ఇండియా నుంచి అత్యధిక శాతం బియ్యం బంగ్లాదేశ్ మనమే సరఫరా చేస్తున్నాం. వాళ్ళకి తిండి గింజలు పెడుతున్నాం, ఆహారం ఇస్తున్నాం, అక్కడ వాళ్ళకి టెక్నాలజీ నేర్పాం, అక్కడ ఉన్న మరి చాలా ప్రొడక్ట్స్ మనం దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి వ్యాపార సంబంధాలు కూడా మనకి బంగ్లాదేశ్ తో పుష్కలంగా ఉన్నాయండి. కాబట్టి ఏంటంటే మనం చైనా ఎంటర్ అయినంత మాత్రాన మనం బెంబేలు పడాల్సిన అవసరం లేదు. బంగ్లాదేశ్ తో ఉన్న పాత సంబంధాలను ఇంకా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అట్లాగే ఒక బిజినెస్ మ్యాన్ పర్సెప్షన్ లో మీరు చెప్పింది పర్ఫెక్ట్ అండి. అంటే మన చుట్టుముట్టున్న దేశాలన్నిటితోటి సత్సంబంధాలు ఉండాలి. ఎందుకంటే నేను హ్యాడ్ బీన్ టు పిఓజేకే పర్సనలీ. అక్కడ పిఓజేకి మనకి బార్డర్లో పెద్ద మార్కెట్, వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్ మార్కెట్ ఉంటుంది. ఇటు నుంచి వాళ్ళు అటు, అటు నుంచి వాళ్ళు ఇటు వచ్చే వస్తు మార్పిళ్ళు, మంచి ట్రేడ్ నడుస్తూ ఉంటుంది. అండ్ హార్మోనియస్ అట్మాస్ఫియర్ అయితే అక్కడ ఉంది. ఈవెన్ బంగ్లాదేశ్, ఆ మాటకు వస్తే మేఘాలయ అటు చూస్తే బంగ్లాదేశ్ నుంచి వాళ్ళు వచ్చి తీసుకొచ్చి క్వాలిటీ మెటీరియల్ అండి, రెడీమేడ్ గార్మెంట్స్ ఎంత తక్కువగా అమ్ముతున్నారంటే మనకే బాధ అనిపించి ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇచ్చే వస్తాం ఉన్నారు. అంటే నేను పర్సనల్గా వెళ్ళాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. మేఘాలయలో చూశాను. మనం ఇక్కడ 5,000 రూపాయలకి 6,000 రూపాయలకి కొనే ఒక షర్ట్ని వాళ్ళు 70 రూపాయలకి 80 రూపాయలకి అమ్ముతున్నారండి. దాన్ని తీసుకొచ్చి వీళ్ళు బ్రాండ్ వేసి ఇక్కడ 5,000 6,000కి అమ్ముతున్నారు. వాళ్ళు అక్కడ శ్రమ దోపిడీ జరుగుతుంది. పాపం ఆ 70-80 రూపాయలే చాలా భగవంతుడు అనుకుని అవే తీసుకొని మళ్ళీ ఆ బార్డర్లు దాటుకుని వెళ్ళిపోతుంటారు వాళ్ళు. సో దీన్ని ఏంటంటే మనం కార్డియల్ రిలేషన్స్ స్ట్రెంథెన్ చేసుకోవాలంటే ఈ జమాతే ఇస్లామీ గుంపుల్ని తారిక్ రహమాన్ దూరంగా పెట్టాలి. ఆయన 2 పొడవుల మీద కాళ్ళేస్తానంటే కుదరదు. చైనా దగ్గరికి వెళ్ళి $6 బిలియన్ తీసుకుంటాను, ఇక్కడ మీరిచ్చేవి తీసుకుంటాను, ఈ డబ్బులని తీసుకుని మళ్ళీ జమాతే ఇస్లామీకిను లేకపోతే ఆ ఉగ్రవాద సంస్థలకి ఇస్తాను, టెర్రరిజం స్పాన్సర్ చేస్తానంటే వెనకటి రోజులు కావు. వెనకట్లాగా ఒక చెంప కొడితే రెండో చెంప చూపించడానికి మోడీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఆ మాటకు వస్తే తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా సిద్ధంగా ఉండవు. మాడు పగలగొట్టి వెనక్కి వస్తారు. సో ఇవాళ మనం కాదు, మర్యాదగా ఉండాల్సింది బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ ప్రజలు చాలా చైతన్యవంతులండి. ఈ ప్రభుత్వాలు చేసే తప్పిదాలు కానీ ఆడ ఉపేక్షించి ఊరికే మన ప్రజల్లాగా పోలే కానీలే సర్దుకుంటే అనుకునే పరిస్థితి కాదు. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఈడ్చుకుని తంతారు, తగలబెడతారు వాళ్ళ కోటల్ని. కాబట్టి బంగ్లాదేశ్ లో ప్రభుత్వాలు అప్రమత్తంగా వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా. వాళ్ళు చేసే వాళ్ళ ఇంటర్నేషనల్ అఫైర్స్ కానివ్వండి, వాళ్ళ దేశ ప్రయోజనాల విషయంలో కూడా వాళ్ళు అప్రమత్తంగా ప్రభుత్వం లేకపోతే ప్రజలే తిరగబడతారు సార్. బంగ్లాదేశ్ యొక్క నేచర్ అలాంటిది. మనం గతంలో కూడా చూసాం, మొన్న కూడా చూసాం, హసీనా విషయంలో కూడా చూసాం. బంగ్లాదేశ్ ప్రజలు ఎంత తీవ్రమైన రియాక్షన్ చూపించారు. కాబట్టి ఏంటంటే అతను అక్కడ ప్రభుత్వాలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిన మాట వాస్తవం మీరు చెప్పింది. కానీ లేకపోతే ప్రజలు బుద్ధి చెప్తారు. అక్కడ ఎవరు ఏం చెప్పక్కర్లా, ప్రజలే బుద్ధి చెప్పే పరిస్థితి అక్కడ ఉంది. అక్కడ ఎందుకంటే ఇవాళ పూర్వం అంటే చదువు అంత అక్షరాస్యత లేదు. ఇవాళ అందరూ కూడా బంగ్లాదేశ్ లో యూత్ అంతా కూడా ఎడ్యుకేషన్ వైపు వెళ్తున్నారు, అవేర్నెస్ పెరిగింది. కాబట్టి ఇవాళ ఏది మంచి ఏది చెడు, ఏ రకంగా చేస్తున్నారు, పరిపాలకులు ఏంటి, వారి పద్ధతి ఏంటి అనేది ఖచ్చితంగా గతంలో లేదని చెప్పేసి నా ఉద్దేశం. వాసుదేవన్ గారు, కర్నల్ రావు గారు, ఇక్కడ ఇందాక మాట్లాడుకున్న అంశాలన్నింటినీ కూడా ఇవాళ మన ఒక్కడమే కాదు పరిగణలో తీసుకుని బంగ్లాదేశ్ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే అక్కడి నుంచి బయలాటరల్ ట్రేడ్ కావచ్చు, చిన్న వస్తువుల నుంచి పెద్ద వస్తువుల దాకా, అండ్ వాళ్ళకి అక్కడ జరుగుతున్న బంగ్లాదేశ్ కార్మిక లోకానికి జరుగుతున్న శ్రమదోపిడి, వాళ్ళకి అక్కడ వాళ్ళ ఆర్థిక పరిస్థితి సవ్యంగా లేదు కాబట్టి వాళ్ళ దేశాలు సరిహద్దులు దాటి ఇక్కడికి వచ్చి పాపం చిన్న చితక పనులు చేసుకుంటూ ఇప్పటికే అప్పరాల్స్ ఇండస్ట్రీలో బంగ్లాదేశ్ని కొట్టినోళ్ళు లేరు. బంగ్లాదేశ్ నెక్స్ట్ శ్రీలంక వస్తుంది. ఈ ట్రేడ్ మాట అటుంచితే మన వాళ్ళ సిపెక్కి ప్యారలల్గా మన ఐమెక్ ఈరోజు మనం ఇనిషియేట్ చేసాం. వాళ్ళది కబళించే ప్రయత్నం, మనది కలుపుకునే ప్రయత్నం. ఇది సహజంగానే చైనాకి కంటగింపుగా ఉండే వ్యవహారం. ఎంత అప్రమత్తంగా ఉండాలి? ఉన్న అప్రమత్తత సరిపోతుందా, ఇంకా ఉండాలా? మనం ఇంకా అప్రమత్తంగా ఉండాలండి. ఎందుకంటే బంగ్లాదేశ్ జాగ్రఫీ చూస్తే
దాదాపు 99% కొంచెం మయన్మార్ పోర్షన్ వదిలేసి మొత్తం అంతా మనమే బోర్డర్. అటు దక్షిణానికి వెళ్ళినా కానీ మొత్తం బే ఆఫ్ బెంగాల్ ఉంది. సో అంటే ఏంటంటే బేసికలీ వాళ్ళు మన దాంట్లో ఒక చిన్న పెద్ద ఎంక్లేవ్ అనుకున్నాం. లార్జ్ పాపులేషన్, రివరైన్ టెరైన్, మినరల్ రిసోర్సెస్ తక్కువ, తర్వాత టెక్నాలజీ తక్కువ, నాన్ టెక్నాలజికల్ ప్రొడక్ట్స్లో వాళ్ళు కొంతవరకు మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళు ఎక్స్పోర్ట్స్ ద్వారా వాళ్ళు కొంచెం డబ్బులు సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు పాకిస్తాన్ కంటే చాలా బెటర్గా సక్సెస్ఫుల్ అయ్యారు. కొంచెం ఎకనామికల్లీ వాళ్ళు మోర్ స్టేబుల్గా ఉన్నారు కంపేర్ టు పాకిస్తాన్. అయితే ఇప్పుడు చైనాకి ఏమవుతుందంటే, మన చైనా, ఇండియా రెండు పెద్ద దేశాలు, ఇవన్నీ చిన్న దేశాలు కాబట్టి మనం పెద్దగా చూడాలని చూస్తాం. అయితే అది ఏమవుతుందంటే ఒక జెలసీ క్రియేట్ చేయాలని చూస్తారు. ఆ జెలసీ క్రియేట్ చేయడానికి ఎకనామిక్ పవర్ మెయిన్గా వాడుతుంది చైనా. అది పాకిస్తాన్లో అయితే సీపెక్ రోడ్ అని చెప్పి వేరే స్ట్రాటజిక్ రీజన్స్ వల్ల వాళ్ళు ఇన్వేజన్ చేయాలని చూస్తున్నారు. అయితే బంగ్లాదేశ్కి బోర్డర్ లేదు చైనా, అది మనకు ఒకందుకు చాలా మంచిదైంది. అదే కనుక బోర్డర్ ఉండుంటే మొత్తం మీద ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో అది బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అలాగే ఉండేది. అందువల్ల చెప్పి ఏంటంటే మనం చాలా క్యాల్కులేటెడ్గా మెచ్యూర్డ్ వేలో హ్యాండిల్ చేయాలి. మనం ఇప్పటి వరకు చాలా కరెక్ట్గానే హ్యాండిల్ చేసుకుంటూ వచ్చాము. అయితే దాదాపు లాస్ట్ 4-5 yearsలో ఎక్కడో చిన్న లోపం వల్ల ఈ జనరేషన్ జెడ్ కాదు కానీ ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్, పాకిస్తాన్ లాంటి ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ పైకి జమాతే ఇస్లామీని పైకి తీసుకొచ్చారు. బిఎన్పి మెజారిటీ టైంలో, హసీనా గారి టైంలో అపోజిషన్లో ఉండడం వల్ల చైనా బిఎన్పికి క్లోజ్ అయింది. ఇప్పుడు కూడా ఒక పొలిటికల్ అగ్రిమెంట్ చేయాలని చూస్తుంది సిసిపి బిఎన్పి తోటి. మన ఇండియాలో కూడా ఒక అగ్రిమెంట్ అపోజిషన్ పార్టీతోటే చేశారు. దాని డీటెయిల్స్ ఏంటి, ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఉన్నాయా, లేకపోతే నేషనల్ అండ్ స్ట్రాటజిక్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా అందులో, ఆ పార్టీ ఇప్పటికీ బయటికి చెప్పలేదు. అలాగే బంగ్లాదేశ్లో కూడా అది ప్రయత్నం చేయాలని చూస్తారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే అపోజిషన్ పార్టీ లేదు. ఉన్న జమాతే ఇస్లామీకి అంతకుముందు రెహమాన్ గారు కూడా చాలా క్లోజ్ కోఆర్డినేషన్లో ఉండేవారు. సో ఆ విధంగా ఏంటంటే జమాతే ఇస్లామీ, బిఎన్పి రెండు కలిపే ఆపరేట్ చేస్తాయని మనం ప్రస్తుతం అనుకోవచ్చు. సేఫ్గా ఎప్పుడైతే రెహమాన్ జైలుకి వెళ్లే పరిస్థితి వచ్చిందో ఆయన లండన్ పారిపోయారు అన్నమాట. ఇప్పుడు లక్కీగా ఏదో రెవల్యూషన్ వచ్చి ఆయన వెనక్కి రాగలిగారు, కానీ మామూలు పరిస్థితుల్లో అయితే ఆయన వెనక్కి వచ్చే పరిస్థితి అసలు లేనే లేదు. అలాగే చూస్తే వేరే పార్టీ ఇప్పుడు ఏది లేదు కాబట్టి ఇప్పుడు షేక్ హసీనా గారు వెనక్కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. నాకు డౌట్ సార్, ఇందాక పేకేటి గారు ప్రస్తావన చేశారు, బట్ ఆవిడ సెక్యూరిటీ ఏంటి, ఆవిడ ఎలా వెళ్తుంది, ఆవిడ ప్రాణాలకి ఏమన్నా భద్రత ఇస్తామన్న హామీ తారిక్ రహమాన్ ప్రభుత్వం ఏమన్నా ఇచ్చిందా? అది మన భారతదేశం చాలా క్రిటికల్ గా ఆవిడకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. మనం ఇస్తున్నాం, కానీ ఆమె వెళ్ళిపోతానంటుంది కదా, అక్కడ ఆమెకు వచ్చే సెక్యూరిటీ ఏంటి, ఆమెకున్న భద్రత ఏంటి, అది నా ప్రశ్న. అది ఫస్ట్ ఏంటంటే అండి, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం పొలిటిక్స్ లో జైలుకి వెళ్ళడం కూడా చాలా మంచి పని. జైల్లో చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఆవిడకి ఆల్రెడీ పనిష్మెంట్ డిక్లేర్ చేసింది కందారు కోర్ట్స్. సో ఆవిడ ఏంటంటే ఆవిడ అక్కడ వెళ్ళగానే ఫస్ట్ థింగ్ ఏంటంటే జైల్లో వెళ్ళాలి. జైల్లో ఉన్నంత వరకు చాలా సెక్యూరిటీ ఆవిడకి బాగానే ఉంటుంది. మిగతా విషయాలు కొంచెం కోఆర్డినేట్ చేయడం వల్ల మనం ఎన్షూర్ చేయగలుగుతాం. తర్వాత ఇంకోటి ఏంటంటే జైల్లో ఉన్నప్పుడు పొలిటికల్ సింపతి విపరీతంగా పెరిగిపోతుంది. ఏదో దేశానికి అదంతా త్యాగం చేసినట్టు అటువంటిది వస్తుంది. ఇంకా లాలూ ప్రసాద్ యాదవ్ గారి మాటల్లో చెప్పాలంటే జైలుకి వెళ్ళడం, మీడియా తిట్టడం అది కూడా మంచిదే. ఆ విధంగా మనం పాజిటివ్ స్ట్రైడ్లు తీసుకోవాలి. సో ఆ విధంగా ఏంటంటే ఈ నెక్స్ట్ 9 months లో నేను అనుకోవడం ఏంటంటే చాలా గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. ఈ అవామీ లీగ్ పార్టీ స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రస్తుతం గవర్నమెంట్ లాస్ట్ 6 months లో ఏ రిజల్ట్స్ చూపించలేకపోతుంది. ఆ రిజల్ట్స్ చూపించకపోవడం వల్ల మళ్ళా ప్రజల్లో నిరసన వ్యక్తం అవుతుంది. ఆ నిరసన వ్యక్తం అవడం వల్ల మనం ఎక్స్ప్లాయిట్ చేయగలిగే అవకాశాలు చాలా కరెక్ట్ గా దొరుకుతాయి. బట్ 6 months డ్యూరేషన్ ఈస్ టూ షార్ట్ టు జడ్జ్ కదండి ఒక గవర్నమెంట్. అది కొంచెం ఆవిడ కొంచెం ఈ సంవత్సరం అన్నారంటే మళ్ళీ వచ్చే సంవత్సరం అంటే అది జనరల్ గా మీడియాకి, పొలిటికల్ పబ్లిక్ కి అది అంత నచ్చదు. అది టైం పీరియడ్ అన్నది ఇప్పటి నుంచి మనం ఫ్యూచర్ లో అనుకోవాలి. అంతేగాని కరెక్ట్ గా 6 months ఈ సంవత్సరం అంటే December 31st లోపల నేను బంగ్లాదేశ్ లో కాలు పెడతానని నిజంగా మన టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. బహుశా నెక్స్ట్ ఏప్రిల్ అవ్వచ్చు,
మే జూన్ లో అవ్వచ్చు. అది అయ్యే అవకాశాలు 100%. ఇంకోటి, ఇందాక మీరు ఇంకో మాట చెప్పారు, సిసిపి బిఎన్పికి దగ్గర అవుతోంది, చైనా కమ్యూనిస్ట్ పార్టీ బంగ్లా నేషనల్ పార్టీకి. ఎగ్జాక్ట్. లోగడ మన దేశంలో విపక్షాలకి కూడా దగ్గరైంది, కొన్ని సంస్థలకు కూడా దగ్గరైంది అనేది. అది దగ్గర ఓపెన్ గానే $6 బిలియన్ అనౌన్స్ చేసింది కదండి చైనా. అలాగే మన దేశంలో ఉండే విపక్షాలకి కూడా వాళ్ళ ఫౌండేషన్లకి సాయం చేయడం ఇవన్నీ మనం చూసాం. రాహుల్ గాంధీ గారికి కోపం వస్తుంది కానీ ఆ మాట అంటే, వాళ్ళకి ఏదో ఒక ఫౌండేషన్ ఉంది కదా, ఆ ఫౌండేషన్కి ధన సహాయం. చైనా కమ్యూనిస్ట్ పార్టీ విప్లవ వీరోత్సవాలకి మన దేశంలో ఉండే పత్రికలకి కమర్షియల్స్ ఇవ్వటం, ఇవన్నీ మనం చూసాం. బట్ నేరుగా ఇంత ఒక $6 బిలియన్ అనో $10 బిలియన్ అనో మనకు కూడా లోగడి ఇచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా, ఎక్సెప్ట్ ఆ ఫౌండేషన్కి తప్పించి? విపరీతంగా ఉన్నాయి. మనం కూడా యాక్చువల్గా రష్యన్ హెల్ప్ తోటి ఒక న్యూక్లియర్ రియాక్టర్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలని చూసాం. తర్వాత మనం బిగ్గర్ విజన్ లో సౌత్ ఏషియా కారిడార్ వయా బంగ్లాదేశ్, అంటే వయా ఢాకా రైల్వే లైన్, తర్వాత రోడ్ రూట్, ప్యారలల్ గా రోడ్ రూట్ మయన్మార్, అక్కడి నుంచి థాయిలాండ్, ఇంకా ఫ్యూచర్ లో లావోస్, వియత్నాం అటువంటి దేశాలకు కూడా మనం ఎక్స్టెండ్ చేయాలనుకున్నాం. ఇటు సౌత్ కి వస్తే మలేషియా, సింగపూర్ వరకు వెళ్ళాలనుకున్నాం. అయితే ఇది లుక్ ఈస్ట్ పాలసీ ఎప్పుడైతే పివి నరసింహారావు గారు ఎర్లీ 90s లో అనౌన్స్ చేశారో, సర్ప్రైజింగ్ మనం ఎందుకో ఇంట్రెస్ట్ చూపించలేదు. యాక్చువల్ గా మన పాలసీ మేకింగ్ లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. మెయిన్ ల్యాండ్ గా మిగిలిపోతుంది. ఈశాన్య రాష్ట్రాలు, కొంత బోర్డర్ లో ఉన్న రాష్ట్రాలు ఎప్పుడు అండర్ డెవలప్డ్ గానే మిగిలిపోతున్నాయి. అంటే ఏంటంటే మనకి ఉన్న సివిల్ సర్వీసెస్ ప్రాబ్లం ఏంటంటే ఇవి బ్రిటిష్ నుంచి వచ్చింది. ఆ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో బయటకి రాలేకపోతున్నాం, బయటపడలేదు. ఒకవేళ ఇది ఈస్టర్న్ కారిడార్ లుక్ ఈస్ట్ పాలసీలో ఈ కారిడార్ ఓపెన్ అయితే యాక్చువల్ గా బంగ్లాదేశ్ కూడా విపరీతమైన లాభం. ఎందుకంటే ఈ ట్రేడ్ అంతా సేమ్ కల్చరల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మనకి థాయిలాండ్, లావోస్, కంబోడియా, వియత్నాం ఇవన్నీ కూడా వెజిటబుల్స్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, ఎస్పెషల్లీ మొత్తం కల్చరల్ రూట్స్ కానివ్వండి, ఇంక్లూడింగ్ రామాయణ, మహాభారత ఇవన్నీ కూడా చూసుకుంటే ఇవన్నీ సేమ్. యాక్చువల్గా నాకు కొన్ని ఇఫ్స్ అండ్ బట్స్ చూస్తే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అప్పుడప్పుడు అనలైజ్ చేయడం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోహిమా దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది ఫర్ వేరియస్ రీజన్స్. ఇది ఎందుకు దేవుడు అలా చేశాడో తెలియదు కానీ ఆయన కొంచెం కిందకి దొర్లుంటే మొత్తం సిల్చర్ నుంచి మొత్తం బంగ్లాదేశ్, ప్రస్తుతం బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ కల్చరల్ ప్లస్ లాంగ్వేజ్ వాటిలో మొత్తం మీద సుభాష్ చంద్రబోస్ గారికి మొత్తం సివిలియన్స్ అంతా క్రౌడ్ కూడా కలిసి వచ్చేది. మనకి ఆ రోజునే బహుశా 45, 46 లోనో ఇండిపెండెన్స్ వచ్చే అవకాశాలు కూడా కనిపించింది. ఏదేమైనా కానీ అది అన్ఫార్చునేట్లీ జరగలేదు. దానివల్లే బహుశా ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోవడం కూడా జరిగింది. ఒకవేళ ఆ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్లస్ ఐఎన్ఏ ఆ రోజు రోల్ అవుట్ అయి ఉంటే బంగ్లాదేశ్ లోకి, ప్రస్తుతం బంగ్లాదేశ్ లోకి మొత్తం ఈ బ్రిటిష్ వాళ్ళ డివిజన్ ఇవన్నీ కూడా ఏర్పాటాయి. మొత్తం స్ట్రాటజిక్ గా మొత్తానికి ఏషియాకే తేడా వచ్చింది. ఇది చాలా కీలకంగా ఇఫ్స్ అండ్ బట్స్ అనుకోండి. కాకపోతే నేను అనేది ఏంటంటే మీరు అన్నట్టుగా బంగ్లాదేశ్ పీపుల్ చాలా మెచ్యూర్, పొలిటికల్లీ చాలా మెచ్యూర్, చాలా యాక్టివ్ కూడా. అందులో గ్రూపిజం ఎక్కువ ఉండొచ్చు, కొంతవరకు ఈ ఫండమెంటలిజం, పాకిస్తాన్ నుంచి వచ్చిన ఫండమెంటలిజం కూడా ఉంది. కానీ బేసిక్ యావరేజ్ బంగ్లాదేశీ మిడిల్ క్లాస్ అండ్ బిలో ఆయన ఇంకా ఇండియన్ కల్చర్ రూట్స్ లోనే మిగిలిపోయి ఉన్నారు. సో అదేంటంటే మనకి నిజంగా మళ్ళా తిరిగి సత్సంబంధాలు తీసుకోవడం అంత కష్టం కాదు. ఇందాక మీరు అన్నట్టు ఫైనాన్షియల్ ఎయిడ్ చూస్తే చాలా వరకు రోడ్ కన్స్ట్రక్షన్, తర్వాత రైల్ కన్స్ట్రక్షన్. మన ఫరక్కా నుంచి వాటర్ ఎక్కువ ఇచ్చాం. ఫరక్కా నుంచి వాటర్ ఎక్కువ ఇవ్వడం వల్ల మన ఓన్ కలకత్తా పోర్టు డ్రెడ్జింగ్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సిల్టింగ్ ఎక్కువ అయిపోతుంది, వాటర్ ఫ్లో తగ్గిపోయింది. ఇప్పుడు డిసెంబర్ లో ఎప్పుడైతే ఈ అగ్రిమెంట్ ఎక్స్పైర్ అయిపోతుందో దీన్ని కూడా మళ్ళీ రీవిజిట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే చైనా విజిట్ లో సర్ప్రైజింగ్లీ దీని గురించి ఎందుకు మాట్లాడలేదో నాకు అర్థం కాలేదు. తీస్తా గురించి మాట్లాడారు. తీస్తా డెవలప్మెంట్ గురించి చైనా ఇనిషియేటివ్ తీసుకోవాలని చూస్తుంది. దానిలో వచ్చే వాటర్ పెద్ద వాల్యూ లేదండి. ఎందుకంటే బ్రహ్మపుత్ర, గంగా నది ఇటువంటి ఉన్నప్పుడు తీస్తా నది వాటర్స్ పెద్ద విలువ లేదు. కేవలం రంగపూర్ డివిజన్ లో కొంతవరకు ఇరిగేషన్ హెల్ప్ చేయొచ్చు కానీ ఇది అంతకంటే లేదు. సో మన ఇప్పుడు 50,000 టన్స్ రైస్ ఇప్పుడు యూనిస్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మనం సప్లై చేసాం. అది అట్ సబ్సిడైజ్డ్ రేట్స్. వాళ్ళు అడిగేది కూడా సబ్సిడైజ్డ్ రేట్స్ మీద ఇమ్మని అడుగుతున్నారు. సో ఆ విధంగా మనం ఫైనాన్షియల్ గా చాలా హెల్ప్ చేస్తున్నాం. ప్లస్ ఈ బంగ్లాదేశీలు మన ఇండియాలో ఉన్నారని తెలిసి కూడా
వెదర్ ఇట్ ఈస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్ బీజేపీ గవర్నమెంట్ కూడా ఎక్కువ మరీ తిరిగి పంపించే అంత ఎఫర్ట్ సీరియస్ గా చేయలేదు నిజంగా. అందువల్ల దాదాపు నన్ను అడిగితే 1 కోటి మంది పైగా బంగ్లాదేశీస్ ఇండియాలో ఎంప్లాయ్మెంట్ అన్అఫీషియల్ గా తీసుకున్నారు. అది మనం ఒక ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఇప్పుడు నిజంగా ఫుల్ బంగ్లాదేశీస్ వెనక్కి పంపిస్తే ఢిల్లీలో మీకు లోవర్ వర్కర్స్ ఎవరు కనిపించరు. నిన్న ఒక సర్ప్రైజింగ్ తెలుగులో ఒక వార్త చూస్తున్నాను. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది, ఎందుకంటే ఎప్పుడైతే ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిందో ఈ బెంగాల్ ఎంప్లాయీస్ అంతా వెనక్కి వెళ్ళిపోయారు, కారుగారి పనులు మనుషులు దొరకట్లేదని మీడియా రిపోర్ట్స్ వస్తున్నాయి. అది కొంచెం యాక్సెంచుయేట్ చేస్తున్నారు అనుకోండి. కాకపోతే ఏంటంటే బంగ్లాదేశ్ వర్కర్స్ లేకపోతే ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా అగ్రికల్చర్ ఇవన్నీ కూడా సీరియస్ ఇంపాక్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మనం వర్క్ పర్మిట్స్ ఇవ్వచ్చు, వర్క్ పర్మిట్స్ ఫర్ 1 year or 2 years ఇచ్చి వీళ్ళందరినీ అఫీషియల్ గా లీగల్ గా మనం పర్మిట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. నేపాల్ తోటి ఆల్రెడీ ఫుల్ ఓపెన్నెస్ ఉంది, అది పార్షియల్ ఓపెన్నెస్ మన బంగ్లాదేశ్ తోటి. సో స్కోప్ ఎనార్మస్ గా ఉందండి. అది చేసే విధానాలు దాని మోడస్ ఆపరెండి అవి మనం టైప్ చేసుకుని ఫుల్ ప్రూఫ్ గా చేసుకోవాలి. సో స్కోప్ బాగుంది. థ్యాంక్ యూ రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ పెకెట్ ప్రసాద్ గారు అండ్ షేక్ బాజీ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. బంగ్లాదేశ్ చైనా వైపు చూస్తుంది, ఖచ్చితంగా చూస్తుంది. $6 బిలియన్, రూపాయి 10 రూపాయలు కాదు. సో అక్కడి నుంచి సాయంతో పాటు ఆయుధాలు కూడా వస్తాయి. ఆయుధాలతో పాటు ఇక్కడ పాకిస్తాన్ నుంచి దిగుమతి అయిన ISI బ్యాచ్ టెర్రరిస్టులకు శిక్షణ ఇస్తుంది. ఇదొక ఉపద్రవం మనకి. ఈ రెండోది, ఇంతకుముందు సెషల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు వ్యూహాత్మకంగా హిందూ మహాసముద్రంలో భారతదేశం ఎంత బలపడుతోంది అనేది స్పష్టంగా చెప్పే ప్రయత్నం. 3 రోజులు ప్రధానమంత్రి ఉన్నారంటే ఉత్తి పుణ్యానికి లేరు. 1,20,000 మంది జనాభా అంటే ఒక వార్డు జనాభాకి ఒక ప్రధానమంత్రి అని తీసిపారేసి కొట్టిపారేసే వాళ్ళకి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పే సమాధానం ఏంటంటే, హిందూ మహాసముద్రంలో దాదాపు 4-5 జలసంధులకి అనుసంధానం చేసి సముద్ర రవాణాకి ఉపయుక్తంగా ఉండే ఒక ప్లాట్ఫామ్ అక్కడ ఉంది, సిషెల్స్లో ఉంది. ఏమో రాబోయే రోజుల్లో మనకి అక్కడ నావల్ ఫ్లీట్ని పెట్టుకుంటానికి అక్కడ అవకాశం ఉంటుందేమో, అవకాశం వచ్చేలాగా ప్రయత్నాలు చేస్తామేమో. ఎందుకంటే చైనాని ఎక్కడికక్కడ కౌంటర్ చేయాలంటే 24/7 నిద్రపోదు, సరిపోదు. 24/7 సరిపోదు భారతదేశానికి. సో అంతకుమించి పనిచేయాలి కాబట్టి ఈ ప్రయత్నాలన్నీ మనం ఆ దిశగా చూడాలి. అండ్ మనకి వీటిని ప్రశ్నించేవాళ్ళు